హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ టు కమల వంటింటి రుచులు. ఈరోజు మన రాబోయేటువంటి న్యూ ఇయర్ కోసం ఇంకా 1 డే ఉంది కదండి మనకి న్యూ ఇయర్ వచ్చేయడానికి. మరి ఈ న్యూ ఇయర్ కోసం స్పెషల్గా ఈ తక్కుడు లడ్డు అయితే చేసుకుందామండి. బేసన్ లడ్డు, తక్కుడు లడ్డు అంటారు కదండి. ఈ లడ్డూనైతే మనం ఈ కొత్త న్యూ ఇయర్కి 2025లోకి స్వీట్గా ఈ లడ్డూని తీసుకుంటూ తింటూ మనం ఈ న్యూ ఇయర్ని అయితే వెల్కమ్ చెప్పేసుకుందామండి. మరి ఈ లడ్డు కోసం నేను చెప్పేటువంటి ఈ విధానంలో చేయండి, చాలా బాగా వస్తుంది. మరి దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకి శనగపిండి అయితే తీసుకుందామండి. శనగపిండిని జల్లించుకోవాలి. ఎందుకంటే మనకు శనగపిండి ఎక్కడ కూడా కొంచెం పట్టు ఉంటుంది కదంటే పొట్టు అవి కూడా లేకుండా జల్లించుకోవాలని చూస్తున్నారు కదా. ఈ విధంగా జల్లించుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి షుగర్ తీసుకుందామండి. ఒక 1/2 కప్ వరకు షుగర్ తీసుకున్నాను. ఈ షుగర్ని మిక్సీలో వేసుకుని ఫైన్గా మిక్సీ పెట్టుకుంటే మనకు 1 కప్ అయితే షుగర్ పౌడర్ వస్తుంది కదండి. అలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెయ్యి తీసుకుందామండి. ఇక్కడ ఓన్లీ నెయ్యితో కాకుండా నెయ్యి సగం, ఆయిల్ సగం, మొత్తం 1/2 కప్ వరకు తీసుకున్నాను. 1/2 కప్పు నెయ్యి, 1/2 కప్పు ఆయిల్ వేసుకుని తీసుకున్నానండి నేను. ఈ విధంగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి మనం జల్లించి పెట్టుకున్నటువంటి శనగపిండి వేసుకుని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం నెయ్యి, ఆయిల్ ఉంది కదా, ఇదైతే వేసుకుని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఈ కలపడం ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన లడ్డు యొక్క టేస్ట్ అండ్ స్ట్రక్చర్ కూడా మొత్తం అంతా కూడా ఈ మనం కలిపి విధానంలోనే ఉంటుందండి. ఏమాత్రం కొంచెం తక్కువ ఫ్రై చేసినా కూడా ఇది లడ్డు అనేది పచ్చివాసన వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంచుమించుగా 15 నుంచి 20 నిమిషాల వరకు నాన్ స్టాప్గా సిమ్లో పెట్టుకుని మాత్రమే కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా కలపి ఇక్కడ మంచి కలర్ వస్తుంది కదా. ఈ విధంగా కలర్ వచ్చే వరకు కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా అవ్విన తర్వాత తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అవ్వాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక పక్కన పెట్టుకున్న తర్వాత ఇంచుమించు 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసినప్పుడు మొత్తం చల్లారిపోయిందండి. చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి పంచదార పొడి. ఈ పొడిని అయితే మనం కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసి కలుపుకూడదండి. అలాగే మనకు కొంచెం కూడా గోరువెచ్చగా ఉండకూడదండి. ఈ పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నా కూడా మనం పంచదార పొడి అయితే వేస్తాం కాబట్టి మెల్ట్ అయిపోయి ఇంకా లూజ్ అయిపోతుంది. మీకు ఇలా కలిపినప్పుడు ఏమాత్రం కొంచెం లూజ్గా అనిపించినా కూడా దీంట్లో కొంచెం శనగపిండి బాగా ఫ్రై చేసి ఒకసారి వేసుకోండి. అప్పుడు సరిపోద్ది కన్సిస్టెన్సీ అనేది. దీంట్లోకి కొద్దిగా యాలకుల పొడి కూడా వేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, మీకు మొత్తం పంచదార పొడి మొత్తం పట్టేసిందండి. నాకు మొత్తం కూడా వేసేసుకున్నాను. మనకి ఎప్పుడు కూడా పిండి గట్టిగా అయితేనే ఉండాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం లూజ్గా ఉన్నా కూడా మనకి లడ్డూలు అనేవి పాకిపోతాయండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇంత గట్టిగా అయితే ఉండాలి మనకి. ఇలా చేసుకున్న తర్వాత వీటిని లడ్డూల కింద అయితే చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా లడ్డూల కింద చుట్టుకోవాలండి. మనం చేతికి ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ నేతితోటే కాబట్టి ఫ్రై చేసి మొత్తం రెసిపీ చేస్తున్నాం కాబట్టి మనకి ఎటువంటి నెయ్యి, ఆయిల్ అవసరం లేకుండా ఈ ఉండలు అయితే మనం చేతితో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా చేసుకుని అన్నీ కూడా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఓకే అండి, చూస్తున్నారు కదండి, ఎంతో టేస్టీ అయినటువంటి బేసన్ లడ్డు, తక్కుడు లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. మరి ఈ న్యూ ఇయర్కి స్పెషల్గా ఈ లడ్డూలు చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే మన ఈ 2025 సంవత్సరం తీయగా ఈ లడ్డూలతో స్టార్ట్ చేయండి. అందరికీ ఈ 2025 సంవత్సరం కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందుకే అందరికీ కూడా అడ్వాన్స్గా ముందుగా చెప్పేస్తున్నానండి. అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.